డీటెయిల్స్ చూద్దాం. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందనే భయంతోనే 2021లో మోదీ సర్కార్ కులగణన చేపట్టలేదని విమర్శించారు సీఎం రేవంత్. జనగణనతో పాటు కులగణన చేసి తీరాలన్నారు. జంతర్ మంతర్ దగ్గర జరిగిన బీసీ మహాధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్కలు తేలాలన్నారు ముఖ్యమంత్రి. 9వ షెడ్యూల్లో చేర్చి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు నేతలు. బీసీ మహాధర్నాకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హాజరు కాలేదు. దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలని అన్నారు. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. బీసీలను బలపరచాలనే ఆలోచనకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన బీసీ సంఘాల ధర్నాలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీసీల గొంతుగా కేంద్రానికి వినిపించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీకి మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూలాల్సిందే గ్రామాలలో. అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు జంతర్ మంతర్ బీసీ పోరుగర్జనకు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశానికి దిక్సూచిలా చట్టం చేశామన్నారు. చట్టంలో కులగణనలో తప్పులున్నాయంటూ కొంతమంది కోడుగుడ్డు మీద ఈకలు పీకే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు మంత్రి పొన్నం. శాసనసభ వేదికగా మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్నటువంటి వాళ్ళు ఇలా ఈ వేదిక మీదకి ఎందుకు రాలేదు? టీఆర్ఎస్ పక్షానికి సంబంధించిన నాయకులు ఈ యొక్క బీసీ బిల్లుకు ఇలా పార్లమెంట్ వేదికగా నరేంద్ర మోడీ గారిని అడగడానికి బీసీ సంఘాలు చేస్తున్న కార్యక్రమంలో ఎందుకు హాజరు కాలేదో చెప్పమని అడుగుతా ఉన్నాం. బీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు మంత్రి కొండా సురేఖ. బీసీలకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు దక్కాలన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ సర్కార్ కులగణన చేసినట్లు తెలిపారు. అందరూ కలిసికట్టుగా బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు మంత్రి కొండా సురేఖ. బీసీ అంటే బీసీనే అంతే, మరి ఇందులో కులాల లెక్క అనేది అసలే రాకూడదు. మరి మేము కురుమలము, మేము పద్మశాలిలము, లేకపోతే మేము గొల్ల, అది విభజించి పాలించే తత్వంగానే ఉంటది. మనం గెలవలేము. కాబట్టి బీసీ బిడ్డలం అంతే. బీసీ అనేటువంటి ఒకే ఒక నినాదంతో మనం ముందుకు పోవాలి. కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ పేరుకే రెడ్డి అని ఆయనను అన్ని కులాల ప్రతినిధిగా చూస్తామన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును 9వ షెడ్యూల్లో పెడితేనే రాజ్యాంగ రక్షణ ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీల గురించి బీజేపీ నాయకుడు రేపటి మాట్లాడితే అడగాలి. మా న్యాయమైన డిమాండ్ కోసం మేము ఢిల్లీ పరిగెత్తే మాతో రాని వాళ్ళు మీరు బీసీల గురించి మాట్లాడే మీకు హక్కు ఎక్కడిదని అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అన్ని పార్టీలు మొసలు కన్నీరు కారుస్తా ఉంది. కేసీఆర్ మొసలు కన్నీరు కారుస్తున్నారు, కేటీఆర్ మొసలు కన్నీరు కారుస్తున్నారు, బీజేపీ నాయకులు కారుస్తున్నారు. చేసిండ్రా 10 ఏళ్లు. రేవంత్ రెడ్డి గారి సహకారంతో మీరు, మేము, వేదిక పైన పెద్దలందరూ కలిసికట్టుగా ఈ న్యాయమైన కోరిక, న్యాయమైన డిమాండ్ ని భవిష్యత్తులో సాధించుకుందామని. వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటంలో తామెప్పుడూ ముందుంటామన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో పెట్టి వెనుకబడ్డ వర్గాలకు న్యాయం చేయాలన్నారు కనిమొళి. బీసీ రిజర్వేషన్లు, కులగణనపై కాంగ్రెస్ కు మద్దతు ఉంటుందన్నారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. రాహుల్, రేవంత్ నాయకత్వంలో కులగణన జరగడాన్ని అభినందించారు సుప్రియా. Telangana and Tamil Nadu will fight together for the rights of our people and will continue to do so. उसका जो भी आपने रिपोर्ट लाया, आप सबकी तरफ से पूरी ताकत से वो पार्लियामेंट में वो अमल हो, इसलिए हम आप सबके पूरी ताकत के आपसे साथ हैं. బీసీ గణనకు ఎంఐఎం సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత బీజేపీదేనన్నారు. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలన్నారు ఓవైసీ. एजुकेशन और एम्प्लॉयमेंट में बैकवर्ड कास्ट को मिलना चाहिए. मैं ये समझता हूँ कि ये डिमांड जेन्युइन है. ये हमारे कॉन्स्टिट्यूशन हमको इस बात की इजाजत देता है. ప్రధాని మోదీ బీసీలను మోసం చేశారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. 42% బీసీలకు రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో బీసీల రిజర్వేషన్ల అంశానికి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు నారాయణ.
తెలంగాణ గవర్నమెంట్ చేసింది. ఇంకా ఎక్కువ ఉన్నారు, 52% పైన ఉన్నారు. అదే మహిళా బిల్లు కూడా 33% ఒప్పుకుంటాం, 50% పైన ఉన్నారు మహిళలు. ఏదో రాజకీయ నాయకులు కొంత రావాలని ఉద్దేశంతో 33% ఒప్పుకుంటా, దాన్ని అమలు చేయడం సాధ్యం చేయడం. 50% రిజర్వేషన్ల పరిమితిని వెంటనే ఎత్తేసి 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని నేతలంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఆందోళనలో ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన జాతీయ నేతలు, ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. కంచగచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. హెచ్సీయూ నుంచి 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. గత సర్కార్ చేయలేని అభివృద్ధి రేవంత్ ప్రభుత్వం చేస్తోందనే కుట్రతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు హస్తం నేతలు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 2 ఎయిర్పోర్టులకు అనుమతులు సాధించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే అక్కడ వాయుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాన్ని ఐఏఎఫ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను రూపొందించి కేంద్రానికి సంబంధిత విభాగాలకు పంపిస్తామన్నారు కోమటిరెడ్డి. హెచ్సీయూ నుంచి 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కంచగచ్చిబౌలి భూములను ప్రైవేట్ కంపెనీకి పోకుండా కాంగ్రెస్ సర్కార్ కాపాడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల విలువైన భూములను వ్యాపారులకు అమ్ముకున్నారని ఆరోపించారు. తాము అభివృద్ధి కోసం భూములు వాడుతుంటే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు జూపల్లి. ఒక వ్యక్తికి పోతే సంస్థకు అప్పచెప్తే 20,000 మీరు పట్టించుకోకపోతే దాన్ని బ్యాక్ తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే పద్ధతిలో ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ ఉంటే మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను 1 ఇంచు కానీ 1 సెంటు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉందన్నారు మంత్రి జూపల్లి. మహబూబ్ నగర్ జిల్లాకు మంత్రివర్గంలో మరో అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి తమ జిల్లా వ్యక్తి అయినా ఆయన ఫోకస్ అంతా రాష్ట్రంపై ఉంటుందని చిట్చాట్లు చెప్పారు. తరువాత నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఉర్కొండ అత్యాచార ఘటనపై సమీక్షించారు జూపల్లి. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు త్వరలో శిక్ష పడేలా చేస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గర సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. టన్నెల్ లోపల కార్మికుల డెడ్ బాడీలను వెలికి తీసేందుకు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి టన్నెల్లో చేపట్టిన సహాయక చర్యలను ప్రత్యేక అధికారి శివశంకర్ మంత్రికి వివరించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందిస్తామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వికారాబాద్ జిల్లా దారూరు మండలం కేరెల్లిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్పీకర్. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,48,122 రేషన్ కార్డుల ద్వారా 8,52,122 మంది లబ్ధిదారులున్నారని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా నెలకు 5,582 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దారూరులోని రైతు వేదికలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా 94 మంది లబ్ధిదారులకు 5,65,000 రూపాయల చెక్కులను అందజేశారు స్పీకర్. ఉపాధి హామీ ద్వారా ఎస్ఆర్ఎస్పీ కాలువల పూడికి తీయాలని వ్యవసాయ కూలీలు కోరుతున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వ్యవసాయ కూలీల సమస్య పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు జీవన్ రెడ్డి. ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది. ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను. వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతామో కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ 300-400 పెంచడమే కానీ, ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింపు చేయడమే కానీ, స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం. బీసీలను బీజేపీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించారు. బీసీ నాయకత్వం పెంపొందించడం ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు సాయి కుమార్. బీసీ నాయకత్వం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి బీసీల గొంతుకని వారి యొక్క హక్కులను కాపాడుకునే విధంగా 42% రాజకీయ హక్కుగా రాజ్యాంగ హక్కు పొందే విధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో
మహేష్ కుమార్ గారి సారథ్యంలో ఎలాంటి అయినా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే పేదలపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రతి నెల సన్నబియ్యం పంపిణీకి 13,000 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఇందులో 8,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. జనగామలో సన్నబియ్యం పంపిణీ చేశారు కడియం. ఏషియా ఖండాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. మయన్మార్లో విధ్వంసం మరొక ముందే జపాన్లో భూకంపం సంభవించింది. క్యుషు ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపంతో జరిగిన నష్టం గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు 2 రోజుల క్రితమే పసిఫిక్ తీరంలో భూకంపం సంభవించే ఛాన్స్ ఉందని ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంచింది ప్రభుత్వం. ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చింది. చాలా మంది మిగిలిపోయి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజీవ్ యువ వికాసం పథకానికి మంచి స్పందన వస్తోంది. 7 రోజుల్లోనే 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు మార్చి 31 వరకు గడువిచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో మరోసారి ఎల్ఆర్ఎస్ గడువును పెంచింది. ఎల్ఆర్ఎస్ ఫీజు 25% డిస్కౌంట్తో చెల్లించేందుకు ఏప్రిల్ 30 వరకు గడువిచ్చింది ప్రభుత్వం. 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది సర్కార్. కానీ ఇప్పటికీ చాలా మంది ఎల్ఆర్ఎస్ ను ఉపయోగించుకోలేదు. రుసుము చెల్లించాలనుకుంటున్న వారికి టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. అప్లికేషన్ చేసినప్పటి వివరాలకు ఆన్లైన్లో జనరేట్ అయిన వివరాలకు పొంతన ఉండటం లేదు. సరి చేసుకుందామంటే సర్వర్ బిజీ అని వస్తోంది. ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లు యాక్టివ్గా లేకపోవడం కూడా శాపంగా మారింది. 2020కి ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారి వివరాలేవి ఆన్లైన్లో కనిపించడం లేదు. దీంతో ప్రక్రియ గందరగోళంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ మరీ నెమ్మదిగా ఉంది. ఈ క్రమంలోనే ఎల్ఆర్ఎస్ గడువు పెంచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల్లోనే 13,45,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువత స్వయం ఉపాధి కోసం 3 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెచ్చింది. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 26న 1,75,000 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 72,000 దరఖాస్తులను సంబంధిత అధికారులు ఆమోదించారు. మార్చి 27న 2,10,000 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 28న 1,90,000, మార్చి 29న 2,15,000, మార్చి 30న 1,65,000 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 31న 2,20,000 మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14 వరకు గడువు ఉంది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో హడావిడిగా కాకుండా నిజమైన అర్హులకు సర్కార్ ఫలాలు అందాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. టీటీడీ పూర్తి స్థాయి ప్రక్షాళన, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ఏపీ సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ అయింది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఏపీ సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ అయింది. సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఆలయ అధికారులు హాజరయ్యారు. ఎండలు తీవ్రమవుతుండటంతో తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు బాబు. తిరుమలలో పెండింగ్ అంశాలపై చర్చించారు. టీటీడీ పూర్తి స్థాయి ప్రక్షాళన, అభివృద్ధితో పాటు తిరుమల పవిత్రత పెంపుదలపై సమీక్షించారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం సహా పలు అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు టీటీడీ చైర్మన్. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. వాటాలు ఇవ్వలేదని, రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా అందరి ఆమోదంతో ప్రకటించామన్నారు. త్వరలో IIITకి శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ CBG ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి లోకేష్. మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నాం. సైకో పాలకుకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన
మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. BPCL, టాటా పవర్, TCS, LG ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్నా చంద్రబాబు ఒక నాయకుడిలా వ్యవహరించడం లేదన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలు కనిపిస్తున్నాయని విమర్శించారు జగన్. వాలంటీర్ వ్యవస్థ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, స్కీములు లేవు. ఉన్నదల్లా ఏమిటి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, విచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. సీఎం చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము మంత్రి లోకేష్ కు ఉందా అని సవాల్ చేశారు. ఏపీలో 3 లక్షల మంది పెన్షన్లను తొలగించి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చతో పార్లమెంట్ దద్దరిల్లింది. ముస్లింలకు మేలు చేసేలా బిల్లులో సవరణలు తెచ్చామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వక్ఫ్ బోర్డులో అవినీతిని అంతం చేస్తామన్నారు కేంద్ర మంత్రి రిజిజు. జేపీసీలో వక్ఫ్ బిల్లుపై సరైన చర్చ జరగలేదన్నారు కాంగ్రెస్ ఎంపీలు. పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం తెస్తోందన్నారు కూటమి ఎంపీలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరిగాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై ఉభయ సభలను దద్దరిల్లాయి. లోక్సభలో క్వశ్చన్ అవర్ తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మరోవైపు వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి విపక్షాలు. వక్ఫ్ అంశాన్ని కేంద్రం మతపరంగా కాకుండా ప్రాపర్టీ కోణంలో చూస్తుందన్నారు కేంద్ర మంత్రి రిజిజు. దేశంలో రైల్వేలు, రక్షణ రంగం తర్వాత వక్ఫ్ బోర్డు దగ్గరే అత్యధిక భూములు ఉన్నాయన్నారు. భారీగా ఆస్తులున్నా 70 ఏళ్లుగా పేద ముస్లింలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు రిజిజు. सर, गवर्नमेंट किसी भी धार्मिक व्यवस्था को, किसी भी रिलीजियस इंस्टीट्यूशन कोई धार्मिक काम में हस्तक्षेप करने नहीं जा रहा है. ना ही वक्फ बोर्ड किसी धार्मिक स्थल की व्यवस्था में कोई भी तरीके से हाथ डालने का प्रावधान है, बिल्कुल नहीं है. వక్ఫ్ ఆస్తుల రక్షణకు సమగ్ర యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు కేంద్ర మంత్రి రిజిజు. కొత్తగా ఏర్పడే వక్ఫ్ బోర్డులో ముస్లింలు, మహిళలకు చోటు కల్పిస్తామన్నారు. అలాగే నిపుణులైన ముస్లిమేతరులకు బోర్డులో ఛాన్స్ ఉంటుందని తెలిపారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ చైర్మన్ గా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఉంటారన్నారు. కౌన్సిల్లో గరిష్టంగా 4 ముస్లిమేతర సభ్యులు ఉంటారని చెప్పారు రిజిజు. अब हमने कहा है कि वक्फ बोर्ड में शिया भी रहेंगे, सुन्नी भी रहेंगे, बोहरास भी रहेंगे, आगा खानिस भी रहेंगे, मुसलमानों में जो बैकवर्ड है, पिछड़े लोग हैं, वो भी रहेंगे, और सांसद में महिला भी रहेंगे और एक्सपर्ट नॉन मुस्लिम भी रहने का प्रावधान रखा गया है. వక్ఫ్ సవరణ బిల్లుపై మైనార్టీలను విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వక్ఫ్ బిల్లు ముస్లిం వ్యతిరేక బిల్లు కాదన్నారు. కొత్త బిల్లుతో మేలు జరుగుతుందని ముస్లింలకు తెలుసన్నారు. ఓట్ బ్యాంక్ కోసమే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని ఆరోపించారు షా. और मान्यवर, ये जो भ्रम खड़ा किया जाता है कि ये एक्ट मुस्लिम भाइयों के धार्मिक क्रियाकलापों के अंदर, उनके दान की हुई संपत्ति के अंदर दखल करने का है, ये बहुत बड़ी भ्रांति फैलाकर माइनॉरिटी को डराकर अपनी वोट बैंक खड़ी करने के लिए किया जा रहा है. వక్ఫ్ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. కేంద్రం చర్యలు ప్రజల్లో విభేదాలు పెంచుతున్నాయన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసీ. Given priority by this government, you can see that to have only one agenda, to divide our own Bharat Mata on the name of religion. To divide Bharat Mata on the name of religion. This is the only one agenda. Kiran Rijiju is speaking. While speaking, you are repeating. This is not against minority. This is not against. Why this type of guilty conscience in your mindset? Why this type of guilty conscience? Why? జేపీసీలో వక్ఫ్ బిల్లుపై సమగ్ర చర్చ జరగలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. బిల్లుపై సమగ్ర చర్చలు జరిగినట్టు ప్రభుత్వం చెప్పడం అబద్ధమన్నారు. సవరణ బిల్లుతో సమస్యలు పెరుగుతాయన్నారు గొగోయ్. तो मैं तो यही पूछना चाहता हूं कि अगर नवंबर 2023 तक मिनिस्ट्री ऑफ माइनॉरिटी अफेयर्स ने यह वाजे भी नहीं समझा कि नया एक बिल लाने की जरूरत है, मैं तो बस इतना ही पूछना चाहूंगा
कि ये बिल मिनिस्ट्री ऑफ माइनॉरिटी अफेयर्स ने बनाया या किसी और दूसरे विभाग ने बनाया। ప్రధాని మోదీ సర్కార్ పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చిందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మహాకుంభమేళాలో మరణాల సంఖ్యను దాచడానికే బీజేపీ సర్కార్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు అఖిలేష్. अध्यक्ष महोदय, भाजपा जब भी कोई नया बिल लाती है तो वो अपनी नाकामी छुपाती है. भाजपा वाले मुसलमान भाइयों की वक्फ की जमीन चिन्हित करने की बात कर रहे हैं, जिससे महाकुंभ में जो हिंदू मारे गए हैं या खो गए हैं उनको चिन्हित करने की बात पर पर्दा पड़ जाए. వక్ఫ్ సవరణ బిల్లుకు టీఎంసీ వ్యతిరేకమన్నారు ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. కొత్త బిల్లు ముసుగులో వక్ఫ్ భూములు ఆక్రమించుకోవడానికి కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. కేంద్రం చర్యల ముస్లింల మత హక్కును హరించడమేనన్నారు. In the proposed Waqf bill, the Parliament has no power to legislate any law in respect of the land and building vested in possession of the state in respect of the Waqf property. వక్ఫ్ బిల్పై బీజేపీ నియంత్రత్వంగా వ్యవహరిస్తుందన్నారు డీఎంకే ఎంపీ ఏ రాజా. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ వక్ఫ్ బిల్లుతో మేలు జరుగుతుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వక్ఫ్ బిల్పై సమగ్ర చర్చలు జరగకుండా కేంద్రం మొండిగా వెళ్లడం సరికాదన్నారు కూటమి ఎంపీలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.